మాకు క్లూబ్లో బుక్ చేసుకుంటే ఓన్లీ 60 రింగిట్ పడింది. ఏది స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్, అది కూడా ఇద్దరు. వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగు వ్లాగ్స్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కేఎల్ టవర్. 01 వచ్చేసేమో అబ్జర్వేషన్ డెక్ అండ్ 05 వచ్చేసేమో స్కై డెక్ అనమాట. మీరు ఒకవేళ అబ్జర్వేషన్ డెక్కి మాత్రమే టికెట్ తీసుకుంటే మిమ్మల్ని స్కై డెక్ ఇంకా స్కై బాక్స్కి అయితే అలో చేయరు. సో 05లో అయితే స్కై బాక్స్ అయితే ఉంటుంది. అక్కడ పెట్రోనస్ టవర్ అండ్ ఇక్కడ ఇది వావ్ 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 అక్కడ చూడండి ఎంత బాగుందో. అక్కడ సన్సెట్ దాని మీద పడుతూ ఉంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అవసరం ఉంది కదా, చాలా బాగుంది. ఇంత టాప్ వ్యూ నుంచి యాక్చువల్లీ పవిలియన్ మాల్ అక్కడ ఉంది కదా, నిన్న మనకు అదే హైట్ పెద్ద అనిపించింది. ఇక్కడ నుంచి అసలు అది ఎంత చిన్నగా అనిపిస్తుంది. పెట్రోనస్ టవర్స్ అయితే ఇంకా లైట్ స్టార్ట్ అవుతుంది, ఇంకా కొంచెం నైట్ అవుతే ఎంత బాగుంటుందో. సూపర్ ఉంది కదా. మనం కింద నుంచి చూస్తే పెట్రోనస్ టవర్ ఎంత పెద్దగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి చూస్తే సేమ్ లెవెల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మనము ఇప్పుడు కేఎల్ టవర్లో ఉన్నాము. కేఎల్ టవర్ 421 మీటర్స్ హైలో ఉంటుంది. అండ్ ఇది టెలికమ్యూనికేషన్ టవర్ అన్నమాట. సో టెలికమ్యూనికేషన్ టవర్ని మనకి ఇలా అబ్జర్వేషన్ డెక్ లాగా అండ్ స్కై డెక్ లాగా ఒక మంచి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు మలేషియా వాళ్ళు. చాలా బాగుంది ఇలా అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా ఇప్పుడు స్కై డెక్ అనమాట. అది స్కై బాక్స్. అందులో నుంచి ఇంకా చాలా బాగుంటుంది, గ్లాస్లో ఉంటుంది. అండ్ అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అది పెట్రోనస్ టవర్. మనకి కేఎల్ టవర్ ఇక్కడ స్కై డెక్ నుంచి ఆ పెట్రోనస్ టవర్ కానీ చూస్తే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉంది, ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. 5-6 ఆ టైంలో వచ్చామనుకోండి, మనం ఈవినింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నది స్కై డెక్ అనమాట. సో స్కై డెక్ అంటే ఇలా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు, సిటీ మొత్తం అలా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో వస్తే ఏమవుతుందంటే మనము ఈవినింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ ఇంకా నైట్ వ్యూ రెండు డే వ్యూ అండ్ నైట్ వ్యూ అండ్ సన్సెట్ వ్యూ అన్ని కవర్ అవుతాయి. సో మేమైతే అలా వచ్చాము. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, మీరు క్లైమేట్ కూడా చూసుకోండి. మనకి స్కై ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పర్ పర్సన్కి ఇలాంటి ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఇది స్కై బాక్స్ ఎంట్రీ టికెట్ అనమాట. సో ఇక్కడైతే మనకి 2 స్కై బాక్సెస్ అయితే ఉంటాయి, స్కై బాక్స్ 1, స్కై బాక్స్ 2. స్కై బాక్స్ 1 ఏమో కేఎల్సిసి వ్యూ అయితే ఉంటుంది, అంటే పెట్రోనస్ టవర్స్ వ్యూ అయితే ఉంటుంది. స్కై బాక్స్ 2లోనేమో మనకి మెర్డికా టవర్ వ్యూ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి లిమిటెడ్ టైం ఉంటుంది. సో మనం ఫొటోస్ దిగడానికి రెడీగా ఉండాలి. అండ్ ఒకవేళ మీ ఫొటోస్ కనుక సరిగ్గా రాకపోతే అక్కడైతే ఫోటోగ్రాఫర్ అయితే ఉంటారు, వాళ్ళైతే 200 ఛార్జ్ చేస్తారు. సో చూడండి మా ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో. యాక్చువల్లీ ఈవినింగ్ వచ్చాము, బట్ చాలా రష్ ఉంది అండ్ మాకు టైం లేదు డీటెయిల్స్ ఇవ్వడానికి. అండ్ అసలు ఇక్కడ స్పేస్ కూడా లేదు మాట్లాడడానికి. సో మా కేఎల్ టవర్ ఎక్స్పీరియన్స్ అయితే పైకి వెళ్ళాము, చూసాము, వచ్చాము. అండ్ ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇది కేఎల్ టవర్ ఎంట్రీ అనమాట. అక్కడ కనబడుతుంది కదా టికెట్ కౌంటర్. సో ఇది ఏటీఎం కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ ఈ టికెట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ టికెట్లో కనుక మనము చూస్తే ఇక్కడ అబ్జర్వేషన్ డెక్ ఉంది. అబ్జర్వేషన్ డెక్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 60 రింగిట్. సో అబ్జర్వేషన్ డెక్ అయితే 60 రింగిట్ ఉంది చూడండి. అండ్ హోమ్కి వచ్చేద్దాము. బై టికెట్, ఐ యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ ఓన్లీ అబ్జర్వేషన్ డెక్ వరకే ఉంది నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైజెస్ చూడండి.
స్కై డెక్ కావాలంటేనేమో 71 రింగెట్. ఓ సారీ, దిస్ ఇస్ ఫర్ మలేషియన్. నాన్ మలేషియన్ అయితే స్కై డెక్ కావాలంటేనేమో 110 రింగెట్. యాడ్ ఆన్ స్కై బాక్స్ కావాలంటేనేమో ఇంకొక 10 రింగెట్ పే చేయాలి. సో టోటల్ 120 రింగెట్. మీరు ఓన్లీ అబ్జర్వేషన్ డెక్ చూస్తా అనుకుంటే కనుక నాన్ మలేషియన్ కాబట్టి అందులో అడల్ట్కి అయితే 60 ఉంది, చిల్డ్రన్కి అయితే 40 ఉంది. ఇక్కడైతే చిల్డ్రన్కి అయితే 65 ఉంది, ఇక్కడ ఇది కూడా సేమ్ ఉంది. సో అడల్ట్కి అయితే 120, ఇదేమో 75, ఇదైతే ఓన్లీ 60, ఇంకా చిల్డ్రన్కి అయితే 40. అండ్ ఇక్కడ టవర్ వాక్ కూడా ఉంది. సో ఇక్కడైతే ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ నో రీఫండ్ ఫర్ స్కై డెక్ అండ్ టవర్ వాక్. ఇది నో రీఫండ్. అంటే మీరు టికెట్ తీసుకున్న తర్వాత ఒకవేళ వెదర్ సరిగా లేకపోతే రీఫండ్ లేదు అని చెప్తున్నారు. సో అది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కనుక చూస్తే ఇది మన కేఎల్ టవర్. మనం ఇలా వెళ్తాము. ఓకే, ఇది టవర్ వాక్ అనేది ఇక్కడ మధ్యలో ఉంటుందంట. ఇక్కడ మనకి ఇలా చైన్లో వేసేసి మనం ఇలా వాక్ చేయాలి. అండ్ ఇక్కడ ఇందులో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది అబ్జర్వేషన్ డెక్. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అబ్జర్వేషన్ డెక్ అంటే ఒక క్లోజ్డ్ గ్లాస్ ఉంటుంది అనమాట, దాంట్లో నుంచి చూడాలి మనము. అండ్ స్కై డెక్ అండ్ స్కై బాక్స్ వచ్చేసి లెవెల్ 5 TH05లో ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ మనము ఇప్పుడు క్లూబ్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, మాకు క్లూబ్లో బుక్ చేసుకుంటే ఓన్లీ 60 రింగెట్ పడింది. ఏది స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్, అది కూడా ఇద్దరు కలిపి. ఎందుకంటే ఇప్పుడు నాన్ సీజన్ కాబట్టి అండ్ క్లూబ్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఆఫర్ అయితే వచ్చింది. మన తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు. అండ్ ఇక్కడ 60 రింగెట్ పెట్టి ఓన్లీ అబ్జర్వేషన్ డెక్ అయితే తీసుకున్నారు. చాలా బాధేసింది వాళ్ళని చూస్తే. ఇంకా వాళ్ళకి నేను చెప్పలేదు ఇలా ఉందని చెప్పేసి, మాకు ఇలా దొరికిందని. ఎందుకంటే వచ్చారు ఆల్రెడీ 60 రింగెట్ పెట్టామని చాలా ఫీల్ అవుతున్నారు. సో ఇంకా అలాంటిదైతే మాకు వచ్చిన ఆఫర్ గురించి అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో మాకైతే ఓన్లీ 60 రింగెట్లో ఇద్దరికి 1+1 ఆఫర్, బై 1 get 1 ఆఫర్, స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్ 2 వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా క్యూ ఉంటుంది. మీరు కనుక ఈవినింగ్ వస్తే ఇక్కడ చాలా క్యూ ఉంటుంది. గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరు కానీ ఇద్దరు కానీ వస్తే కనుక ఇక్కడ గ్రూప్లో ఉండకండి, నాన్ గ్రూప్లో వెళ్ళండి. అండ్ 2-3 కూడా అలౌ చేస్తారనుకుంటా. లేదు మీరు ఒక 15-20 మెంబర్స్ ఉంటే మాత్రం ఇంకా గ్రూప్లోనే వెళ్ళాలి. సో ఈ లైన్లో ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చి పీపుల్ కనుక బుక్ చేసుకుంటే రిడీమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం డైరెక్ట్ వచ్చేసి క్యూలో నిల్చోవాలి. క్యూలో నిల్చుంటే ఆటోమేటిక్గా అక్కడ స్కానర్స్ ఉంటాయి. మన బ్యాగ్ స్కాన్ చేసిన తర్వాత లోపల వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా స్కానర్స్ ఉంటాయి. ఈ టికెట్ స్కానింగ్ అయితే చేస్తారు. సో ఇలా ఉంటుంది. ఇది కేఎల్ టవర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. అండ్ మనకి ఇన్సైడ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. యా, అండ్ కోలాలంపూర్ అండ్ మలేషియా వస్తే మాత్రం కేఎల్ టవర్ చూడడం మాత్రం అసలు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే చాలా బాగుంటుంది.